హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా ఎన్నో పూజా విశేషాల గురించి తెలుసుకుంటున్నాం. అలాగే ఈరోజు కూడా పంచాంగం, సుభాషితం, కార్యసిద్ధి, సంకల్ప సిద్ధి తదితర అంశాల గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోను చివరి దాకా చూడండి. అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మన ఛానల్ ద్వారా చెప్పబడే పరిష్కారాలను పాటించి మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ ఇవాల్టి వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా కార్యక్రమంలో పంచాంగం అంశం గురించి తెలుసుకుందాం. నేటి పంచాంగం తేదీ 27/12/2023. శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, పాడ్యమి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, వారం బుధవారం. తదుపరి సుభాషితం అంశం. ఈరోజు సుభాషితం: మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది. తదుపరి కార్యసిద్ధి అంశంలో చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఈరోజు కార్యసిద్ధి అంశంలో ఉదయం ఆచరించవలసిన పూజ. ఈరోజు బుధవారం, ఆరుద్ర నక్షత్రం కాబట్టి ఈరోజు ఎవరైతే నాగలింగ పుష్పాలను తెచ్చి ఆ పరమశివుడికి సమర్పించి పూజ చేస్తారో వారికి శత్రు వినాశనం జరుగుతుంది మరియు ఆపదల నుండి రక్షణ కలుగుతుంది. ఒకవేళ పుష్పాలను తెచ్చి ఇంట్లో పూజ చేయడం కాని వారు ఎక్కడైతే నాగలింగ పుష్ప వృక్షం ఉంటుందో ఆ వృక్షం దగ్గరకు వెళ్ళి కొన్ని బియ్యం, నువ్వులను చేతిలో పట్టుకొని మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది తలచుకొని ఆ వృక్షం మొదట్లో వాటిని వేయండి. ఇలా చేయడం వలన మీకు ఆపదల నుండి రక్షణ మరియు మీ సంకల్పం త్వరలో సిద్ధిస్తుంది. సాయంత్రం లోపు ఈ విధంగా చేయండి. ఆ పరమేశ్వరుడి రక్షణ మీకు కలుగుతుంది. ఇవన్నీ చేయడం కాని వారు మీ ఇంట్లో ఏ పుష్పం అందుబాటులో ఉంటే ఆ పుష్పం, అంటే శంఖ పుష్పం కానీ, పారిజాత పుష్పం కానీ మరియు బిల్వపత్రంతో పాటు శివుడికి సమర్పించి దారిద్ర్య దహన స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటే ఆ పరమేశ్వరుడి ఆశీస్సుల వల్ల దారిద్ర్యం నశిస్తుంది. మనలో ఉన్న కర్మ తగ్గి మంచి ఫలితం కలుగుతుంది. తదుపరి మంత్ర ప్రభావం అనే అంశం గురించి తెలుసుకుందాం. ఈరోజు మంత్ర ప్రభావంలో చెప్పబోయే మంత్రం. ఈరోజు ఆరుద్ర నక్షత్రం, అగ్ని నక్షత్రం కనుక ఆ రుద్రుణ్ణి ప్రార్థిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు చెప్పబోయే మంత్ర పఠనం వలన ధైర్యము, సాహసము అందరికీ కలుగుతాయి మరియు మనిషిలో ఏకాగ్రత పెంపొందించడానికి ఈ మంత్రం ఎంతో సహాయపడుతుంది. కావున ఈరోజు అందరూ ఈ మంత్రాన్ని జపించవలసి ఉంది. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరని మనవి చేసుకుంటున్నాం. ఈరోజు మంత్ర ప్రభావం అంశంలో పఠించవలసిన మంత్రం: ఓం రుద్రాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం రుద్రాయ నమః. సంకల్ప సిద్ధి అంశంలో సాయంత్రం పాటించవలసిన పరిహారాన్ని గురించి తెలుసుకునే ముందు కొత్తవారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఈరోజు సంకల్ప సిద్ధి అంశంలో పాటించవలసిన సాయంత్రం పరిహారం: ఎర్ర గన్నేరు పుష్పాలను తెచ్చి దుర్గాదేవికి అష్టోత్తరం పారాయణం చేస్తూ పుష్పాలను అమ్మవారికి సమర్పించాలి. ఒకవేళ ఎర్ర గన్నేరు పుష్పాలు దొరకని ఎడల ఎర్రని అక్షింతలను తయారు చేసుకొని ఆ అక్షింతలను దుర్గాదేవి ముందు ఇస్తూ అష్టోత్తరాన్ని పారాయణం చేస్తూ ఉండాలి. నైవేద్యంగా బెల్లంతో చేసిన గుడాన్నాన్ని లేదా చెలివిడిని నైవేద్యంగా అమ్మవారికి పెట్టాలి. ఇలా నైవేద్యాన్ని పెట్టి దుర్గా కవచాన్ని కానీ లేదా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ పారాయణం చేయాలి. ఇలా చేయడం వలన కుటుంబంలో గొడవలు తగ్గి ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది మరియు అపవాదాల నుంచి విముక్తి కలుగుతుంది. మరియు కుటుంబంలో కుటుంబ సభ్యులు ఎవరైనా మీ నుంచి కోపంగా దూరంగా ఉంటే వారు దగ్గరవుతారు. మన ఛానల్ ద్వారా ప్రతిరోజు పరిహారాలను చేసుకుంటూ కోరుకున్న సంకల్పాలను నెరవేర్చుకోండి. సకల సుఖాలను, శుభాలను పొందగలరని మనవి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.